రైట్. శివశంకర్ గారు. ఒకటి సార్, ఇప్పుడు దేశంలో యుద్ధ వాతావరణం నెలకొల్పుకొని అన్ని రాష్ట్రాలు ప్రిపేర్ అవుతా డీజీపీలు అందరిని పిలుచుకొని ఏం చేస్తామో మన రాష్ట్రంలో ఆ తీరం ఉంది, ఇక్కడిక్కడ ఏం చేస్తున్నాం అనేటువంటిది రివ్యూ చేసి ఆ విధంగా మిగతా రాష్ట్రాలు ఉందంటే, ఈ రాష్ట్రంలో పిలిచి రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతవరకు అమల్లోకి వచ్చింది, ఎవరైనా ఏం చేశారు, ఈ లిక్కర్ స్కామ్ లో వాళ్ళని పట్టుకున్నారా? 3 రాష్ట్రాల్లో ఈరోజు నిస్సిగ్గుగా ఎలా అయిందంటే, దేశంలో ఇలా జరుగుతా ఉంటే పేపర్లో కూడా ఎలా రాశారంటే 3 రాష్ట్రాల్లో తిరుగుతున్నారంట పట్టుకోవడానికి. అంటే ఏం చేశారని ఇది. ఇంకోటి, ఈ విడుదల రజనీ గారిది నిజంగా ఒక బీసీ మహిళ, అదేవిధంగా మాజీ మంత్రిగా చేసినటువంటి ఆ వ్యక్తి, ఆమెను ఆ కారులో ఉన్నారని ఎవరు అనేసి ఒక సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మీద కంప్లైంట్ వచ్చిందంట. ఆయన మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ఆవిడ ఏంటి సిఐ గారు చెప్తామన్నా కూడాను ఆ విధంగా ఫోర్స్ గా ఆ మహిళా నేతను తోసేసి ఆ ప్రైవేట్ కారులో లోపలికి సిఐ వెళ్ళేసి కారులో కూర్చొని వాళ్ళని లాక్కోవడానికి, ఏదో ఇది ఎలా ఉందంటే ఒక టెర్రరిస్ట్ ఏమన్నా దాడి చేసి పారిపోతున్నారా, లేదా ఒక మర్డర్ చేయడానికి ఏమైనా కట్టించుకోబోతే అడ్డుకుంటున్నారా, లేకపోతే ఏదైనా మాట ఏమన్నా ఇంటి సెన్సేషన్ ఏమన్నా ఏదైనా చేయబోతున్నాడా, సీరియల్ కిల్లర్ అతను? ఏ విధంగా అసలు ఏమీ లేదు. కేవలము పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వాళ్ళ యొక్క నాయకుల కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళు ఏది చెప్తే అది చట్ట ప్రకారం చేస్తున్నామా, అసలు మా హక్కులేంటి, మా విధులేంటి, మా బాధ్యత ఏంటి అనేటువంటిది పోలీసు వారు కొంతమంది ఆలోచన చేస్తున్నారంటే అస్సలు చేయట్లేదు. అదేవిధంగా అంతకు ముందు రోజే ఈ తాడికొండ నియోజకవర్గంలో ఆ కంతేరు సంబంధించినటువంటి ఆ ఎంపీటీసీ ఎస్సీ మహిళ ఆవిడకి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి, కల్పన అనేటువంటి ఆవిడ ఇంటికి వచ్చి తెల్లవారుజామున 3 గంటలకి తలుపు కొట్టి బయట తీస్తే ఓపెన్ చేస్తానే ఆమెను తీసుకెళ్లి లాక్కెళ్తున్నారు. ఏంటండి, నేను కోక కట్టుకొని వస్తా, ఆమె లాంగ్వేజ్ లో, అయ్యా నేను కోక కట్టుకొని వస్తాను, నైటీలో ఉన్నాను, వస్తా సార్ అని పారిపోలేదు. ఆ ఇంట్లోనే జస్ట్ ఇంట్లోకి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడాను అవకాశం ఇవ్వకుండా, ఆమె ఏదో దేశద్రోహం చేసినట్టు, లేకపోతే ఏదో తీవ్రవాదులతో ఆమె కలిసినట్టు, ఏదో ఒక ఉగ్రదాడి చేస్తున్నట్లు, ఆ విధంగా ఒక ఎస్సీ మహిళను తెల్లవారుజామున 3 గంటలకి లాక్కొని వెళ్ళేసేసి కనీసం బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా చేస్తున్నటువంటి యొక్క దౌర్భాగ్యము, ఈ దుర్మార్గము దేశంలో ఎక్కడా లేదు సార్. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, అది కూడా రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చినప్పటి నుంచే. సో ఇవన్నీ పరిణామాలు చూసినట్లయితే వీళ్ళకి పోలీసులు కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అందరినీ అనలేదు, ఎవరైతే పోలీసులు కొంతమంది వారి యొక్క గులాములు కొడుతూ వాళ్ళకి రైట్. రెడ్ బుక్ రాజ్యాంగం, మాకు భారత రాజ్యాంగం లేదు, మా విధుల్లో వీళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నటువంటి ఆ యొక్క అధికారులకు మాత్రము ఖచ్చితంగా చట్టం ముందు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకోలేరు. ఎందుకంటే చట్టమే వాళ్ళని బట్టలు లేకుండా ఆ యూనిఫామ్ వాల్యూ ఏంది, నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా ఉంటది. అదే విధంగా హైకోర్టు దగ్గర నుంచి కింది కోర్టుల వరకు చాలా మటుకు మీరు ఏం చేస్తున్నారు సోషల్ మీడియా కేసులో, అసలు మీరు పెట్టేది కరెక్టేనా? మొన్న కూడాను ఆ వర్ర రవీంద్ర అనేటువంటి వ్యక్తిని 8వ తారీఖున ఆ సీసీ కెమెరాల్లో పట్టుకొని అరెస్ట్ చేస్తే 11వ తేదీ వరకు అరెస్ట్ చూపించకుండా 11 చేసినట్టు చూపించారు. ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత హైకోర్టు నానా చీవాట్లు పెట్టింది. ఏం తమాషాలు చేస్తున్నారు మీరు, ఇదేంటిది, 3 రోజులు ఏం చేశారు? హైబియస్ కార్పస్ అనేటువంటిది పిటిషన్లు అనేకం ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు ఎప్పుడు లేవు. అంటే ఈ రోజు తీసుకెళ్లేదు, ప్రైవేట్ ట్రీట్మెంట్ ఇవ్వడాలు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చూడాలు, వీడియో కాల్ చూపించడాలు, వాళ్ళ అధినేతలు సంతోషపడ్డాలు, తర్వాత అరెస్ట్ చేయడాలు. పోలీసులకి ఇది తగునా? మీరు చేసేది జీతం ఇచ్చే తెలుగుదేశం పార్టీ కాదు, ఈ రాష్ట్ర ఖజానా నుంచి, ప్రజల నుంచి సేకరించేటువంటి పన్నుల నుంచి మీకు శాలరీలు వస్తున్నాయి. మీరు సెల్యూట్ కొట్టాల్సింది ఆ యొక్క చట్టానికి, అంతేగాని వీళ్ళకి కాదు. ఇది విపరీత ధోరణులకు, పోకడలకు ఆంధ్రప్రదేశ్ లో తెరలేసింది సార్. దీన్ని వెరీ ప్రమాదపు అంచుల్లో ఉంది. ఈ డేంజర్ బెల్స్ అనేటువంటిది ఇది విషపామయ్యి వారి మెడకే చుట్టుకుంటుంది. రైట్.